అందరికీ నమస్కారం. తెలంగాణ రుచులకు స్వాగతం. ఈరోజు మనము పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. మొదటిసారి కనుక నా వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు పచ్చి మామిడికాయ పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా పచ్చి మామిడికాయలని తీసుకోవాలి. నీటితో శుభ్రంగా కడగాలి. తొక్క తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. కడాయిలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న వాటిని రోట్లో వేసుకొని దంచి పొడి చేసుకోవాలి. పొడిగా దంచుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒకటొకటిగా వేసుకుంటూ 10 గల్ల వేసి దంచుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఇందులో నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ మంచిగా దంచుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకొని దంచుకోవాలి. ఉప్పు, కారం, తీపి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. చివరిగా ఇందులో తాలింపు దినుసులతో తాలింపు పెట్టుకోండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.